నేను పిల్లలతో పాటు ఎప్పుడైతే మొదలు పెట్టానో నా జర్నీని, అంటే నా సెకండ్ లైఫ్ కదా, నేను మళ్ళీ అవును. చదువుకుంటున్నాను పిల్లలతో పాటుగా. ఆ చదువుకుంటున్నప్పుడు ఆ బుక్స్‌లోకి వెళ్ళినప్పుడు ఆ మార్టిన్ లూథర్ కింగ్ అక్కడి హిస్టరీని చదువుకుంటున్నప్పుడు అసలు మనకెంత హిస్టరీ ఉంది. అవును. అసలు చదువుకుంటే అది ఎండ్ అయ్యేది కాదు కదా! వాళ్ళది ఒక లెవెల్ వరకే ఎండ్ అయిపోతుంది. ఇక ఏదెళ్ళినా అవును. ఒక్క కాడికి వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది. కానీ మనది అన్‌లిమిటెడ్. మనం అన్‌లిమిటెడ్‌లో ఉండాలి కదా! సో, మన పిల్లలకి ఈ సీడ్ పడాలి. ఇది ఇప్పుడే పడాలి. మన దేశం ఏంటి, మన నదులేంటి, మన కల్చర్ ఏంటి, ఇవన్నీ రావాలి వీళ్ళకని చెప్పేసి రావడం జరిగింది. దేశభక్తి అనేది ఆ మనసులో ఉంది అన్నమాట. ఎక్కడో ఉంది, అది తెలియదు ఎలా ఆ! ఉంది. బుక్స్‌తోనే అనుకుంటా హిస్టరీ బాగా చదవడం వల్ల ఆ హిస్టరీని, ఈ హిస్టరీని అంటే మీరు కంపేర్ చదివింది చేసుకోవడం. మైక్రోబయాలజీ గదా! ఆ! దానికి మళ్ళీ సంబంధం లేదు. లేదు. ఇట్స్ మై సెకండ్ జర్నీ ఇంకా. ఆ! మళ్ళీ ఫ్రెష్‌గా చదువుతున్నా నేనిప్పుడు పిల్లలతో పాటు. వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోవడం, నేను బుక్స్ పట్టుకొని చదువుకోవడం. వాళ్ళ బుక్సే, వేరేవి కాదు. ఆ! సో, నాకు కూడా మంచి బేస్ పడింది. అలా నేనక్కడ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల బుక్స్ చదవాల్సొచ్చింది. లైబ్రరీస్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మల్టిపుల్ ఇంగ్లీష్ లాగనమాట. ఆ! సో, మల్టిపుల్ కంట్రీ పీపుల్‌తో పాటుగా కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్, వాళ్ళతో పాటు మాట్లాడడం, లైబ్రరీస్‌లో యాక్టివ్‌గా అటెండ్ అవ్వడం. వీటి వల్ల ఏంటంటే అసలు మనం అసలు ఇక్కడ రావడం ఏంటి? మన కల్చర్ ఏంటి? అసలు మనమేంటి? అసలు ఒక లెవెల్ ఎంత చదివిన కొద్దీ అసలు మన గొప్పతనం తెలుస్తూ ఆ! పోతుందనమాట.